వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఖనిజ వనరుల ఆదాయంపై ఏపీ ప్రభుత్వం భారీ కసరత్తు. రాష్ట్రంలోని ఖనిజ సహజ వనరుల ద్వారా ఆదాయం పెంపుదలకు ఏపీ ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తుంది. అందుకనుగుణంగా ఇటీవల ఏపీ మైన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మైనింగ్ సంబంధిత అసోసియేషన్ ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ డబ్ల్యూ చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ జి శ్రీనివాస చౌదరుల ఆధ్వర్యంలో విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయ టవర్స్లో మైన్స్ అండ్ జియాలజీ రాష్ట్ర కార్యాలయంలో విస్తృతంగా చర్చించారు. అధ్యయనం, పరిశోధన, పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా అదనపు ఆదాయం, ఉపాధి కల్పనల లక్ష్యంగా ఈ అంశాలపై తీవ్రంగా దృష్టి సారించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న మైనింగ్, మినరల్ పరిశ్రమలను అభివృద్ధి పరచాల్సిన అంశాలు, నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. తద్వారా కొత్త పాలసీని రూపొందించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో విస్తృతంగా ఉన్న మినరల్స్ ద్వారా ఉన్న అవకాశాలను సద్వినియోగపరిచి ప్రభుత్వానికి ఆదా సమకూర్చేలా ఈ చర్చ సాగింది. ఈ చర్చలో గ్రానైట్ క్వారీ యజమానులు, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల అసోసియేషన్ ప్రతినిధులు, కంకర మిల్లుల యజమానుల జిల్లాల వారీగా పాల్గొని తమ విలువైన సమగ్రమైన సూచనలు, సలహాలు అందించారు. ప్రస్తుతం విధిస్తున్న జిల్లా మినరల్ ఫండ్, సంవత్సరాంతపు మినరల్ ఫండ్ సంబంధించిన పలు మినహాయింపులను ఇవ్వాలని వారు కోరారు. గతంలో అదనంగా వసూలు చేసిన ఫండ్ను రిఫండ్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై అధికారుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. 30 సంవత్సరాలు అయినా పెంచాలని వారు కోరారు. ఈ సందర్భంగా కర్ణాటక, రాజస్థాన్లో 40 నుండి 50 సంవత్సరాల పాటు లీజులు అనుమతుల గురించి వారు గుర్తు చేశారు. అంతేకాక గ్రానైట్ క్వారీ లీజులతో పాటు తద్వారా ఉత్పన్నమయ్యే సైజు రాయి ద్వారా కంకర మిల్లులు ఏర్పాటు చేసుకునేందుకు ఒకేసారి లీజు అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. వివిధ జిల్లాలకు చెందిన 100 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాల వారీగా అధ్యయనం చేయాల్సిన అవసరం వారు నొక్కి చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు పన్నుల విధానం అదనంగా ఉన్నందున సరిదిద్దాలని కోరారు. ఈ రంగం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను సత్వరం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫాబ్సియా ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రతినిధి కె సుబ్బారావు మాట్లాడుతూ యుఎస్ఏ, ఆస్ట్రేలియాలో మైనింగ్ నిర్వహణలో అమలు జరుగుతున్న విధానంపై అధ్యయనం చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు సుధాకర్, నారాయణస్వామి, ఎంఏ అజీం, జి భాస్కర్ రెడ్డి, ఎన్ చంద్రారెడ్డిలు తమ ప్రతిపాదనలను అధికారులకు సమైక్యంగా వినిపించారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ సమావేశాలు జరిగాయి. అసోసియేషన్ ప్రతినిధుల ప్రతిపాదనలను అధికారులు సావధానంగా విన్నారు. అప్పటికప్పుడు కొన్ని తక్షణం సరిదిద్దాల్సిన అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో చర్చించి సరికొత్త పాలసీని రూపొందిస్తామని వివరించారు. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము లెటర్స్ ఇస్తున్నాము. పెండింగ్ అయితే ఆ విధంగా ఇస్తే ఇట్ విల్ బి డన్ సర్. ఓకే, రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు అందరికీ తెలుసన్న ఏపీ ఇన్ టాక్సేషన్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. One should accept it. మీరు చూసినట్లయితే ఎవ్రీ 3 years ఒకసారి రాయల్టీస్ రివైజ్ చేయాలి. మీరేం చేశారు? గవర్నమెంట్లో 100% పెంచారు 2021 or 22. దట్ మీన్ ఇట్ ఈస్ సపోజ్ తెలుగులో మాట్లాడారు 15 సంవత్సరాల తర్వాత డబుల్ కావాల్సింది మీరు వెంటనే చేశారు. అలాగే మాకు 50% చేశారు. మీరు చూడండి, ఈరోజు టాక్సేషన్ నేను ఒక కట్టర్ సైజ్, మినిమం కట్టర్ సైజ్కు మీరు కడుతున్నటువంటి గెలాక్సీ గ్రానైట్ 5,744 రూపాయలు. అందులో